బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో కొంతమంది అసభ్య పదజాలంతో తనపై దాడులు చేస్తున్నారని నటి రేణు దేశాయ్ పోలీసులను ఆశ్రయించారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీను కలిసి ఆమె ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో కొందరు వ్యక్తులు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా తనపై కామెంట్లు పెడుతున్న 4 అకౌంట్లపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కుమార్ చంద్ అందిస్తారు. రేణు దేశాయ్ పోలీసులకైతే ఫిర్యాదు చేసినట్లు చూస్తున్నాం. మరి సోషల్ మీడియాలో కొంతమంది ఆమెపై అసభ్య పదజాలంతో దాడులు చేస్తున్నారు అని చెప్పి, అంటే ప్రధానంగా అసలు ఆమె పైన ఎవరు ఇట్లాంటి పదజాలం ఉపయోగిస్తున్నారు, వాళ్ళపై ఎటువంటి చర్యలు అధికారులు తీసుకుంటున్నారు? పావని, ఏదైతే సోషల్ మీడియాలో కొంతమంది అసభ్య పదజాలంతో తనపై దాడులు చేస్తున్నారంటూ నటి రేణు దేశాయ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీని కలిసి ఆమె ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొంతకాలంగా తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో కొందరు వ్యక్తులు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. అదే కాకుండా ప్రధానంగా తనపై కామెంట్లు పెడుతున్న 4 అకౌంట్లపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో డీసీపీ ఈవిడ కంప్లైంట్కి స్పందించారు. అదేవిధంగా దీనిపై చర్యలు చేపడతానంటూ సైబర్ క్రైమ్ డీసీపీ రేణు దేశాయ్కి మాటిచ్చిన పరిస్థితుంది. అదేవిధంగా దీనిపైన దర్యాప్తును కూడా ప్రారంభించారు. మొత్తాన్ని చూసుకుంటే ప్రధానంగా కొంతమంది రేణు దేశాయ్పై ఇటువంటి కామెంట్లు చేస్తున్నారంటూ ఏదైతే వచ్చిందో ఆ వార్త దానికి సంబంధించి నిజమే అది. దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేయబోతున్నారు పోలీసులు. త్వరలో అయితే దీని మీద ఒక నివేదిక కూడా సమర్పిస్తారు. అంటే దీనికి సంబంధించి ఎవరు అకౌంట్ల ద్వారా ఏం చేస్తున్నారు ఏంటి అనేది దీనిలో మొత్తం అంతా చూసి విచారణ చేపట్టిన అనంతరం దీనికి సంబంధించిన దోషులను అయితే బయట తీసుకొచ్చే పరిస్థితి అయితే ఉంది. పావని. థ్యాంక్ యూ కుమార్ చంద్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel